నా పేరు శ్రేష్ఠ. నేను భద్రాచలం నుంచి వచ్చాను. అక్కడ సెంట్రల్ స్కూల్లో 6th క్లాస్ వరకు చదువుకొని ఇక్కడికి వచ్చాను. మా మదర్ బిజినెస్ ఉమెన్. బయట అంటే నార్మల్గా స్టడీసే ఉంటాయి. స్కూల్లో క్లాస్కి వెళ్ళడము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడము, హోంవర్క్ చేయడము, రావడము, మళ్ళీ చదువుకోవడం అదే ఉంటుంది. ఇక్కడ నార్మల్గా బయట వాళ్ళతో, నా ఏజ్ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు జస్ట్ చదువుతూ ఉంటారు. కానీ నేను వాళ్ళకంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు గార్డెనింగ్, కిచెన్లో వంటలు, మా బట్టలు ఎలా ఉతుక్కోవాలి, ప్లేసెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి, లీడర్షిప్, మెంటార్స్ అదంతా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చదువుకుంటుంటే నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనిపిస్తుంది నాకు. ఇక్కడ బయట అయితే ఆడపిల్లలంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మేము భయపడకుండా, సిగ్గుపడకుండా అందరి మధ్యలో తిరుగుతూ మంచిగా ఉంటాము అనిపిస్తుంది. ఈడ మాకు ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే భయం లేకుండా అందరితో మాట్లాడుతూ మంచిగా ఉంటున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు బయట నలుగురిలో ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మేము నలుగురిలో వెళ్ళడానికి చాలా భయపడకుండా మంచిగా ధైర్యంగా వెళ్తాము. ఇప్పుడు మాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది మధ్యలో ఉన్నాం కాబట్టి పెద్దనాక కూడా అలవాటు అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా స్టేజ్ ఫియర్ అంటూ చాలా ఉంటుంది. కానీ ఇక్కడ మేము నెలకు ఒకసారి అన్నా, లేదంటే ఎప్పుడన్నా టైమింగ్స్ పెట్టుకొని అప్పుడు బాలసభ అని పెట్టుకుంటాం. బాలసభ అంటే ఏంటంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ టాలెంట్ బయట పెట్టడానికి వాళ్ళంటూ అందరి మధ్యలోకి వెళ్ళి లేచి ముందుకెళ్ళి పాట పాడడము, లేదంటే డాన్స్ చేయడము, అలా ప్రతిదీ చేస్తూ ఉంటారు. అంటే బాలికలు, బాలుళ్ళు మేమందరం కలిసి ఏదో ఒకటి చేసాము. దానికి యాంకరింగ్ చేస్తుంటే ఇప్పుడు మేము ఎక్కడన్నా యాంకరింగ్ చేసే అంత ధైర్యం కూడా వస్తుంది. అప్పుడు ఆ మైక్ పట్టుకొని మాట్లాడతాం కాబట్టి కొంచెం భయపడకుండా ధైర్యంగా మాట్లాడతాము. ఇంకా డిబేట్ చేయడము, లేదంటే ఒకళ్ళం మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు బయటకు వెళ్ళినా కానీ వేరే వాళ్ళతో మాట్లాడి అంటే అది తేల్చడానికి ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మేము ప్రతి ఇయర్కి ఒకసారి బుక్ ఫేర్కి వెళ్తాము. మేమే వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఇక్కడ కావాల్సిన బుక్స్, అంటే ఏ ఏజ్కి ఏ పిల్లలు ఏ ఎబిలిటీ ఉన్నారు అది చూసి వాళ్ళు ఎలాంటి బుక్స్ చదువుతారో అవి సెలెక్ట్ చేసి అవి కొని మేమే తీసుకొస్తాము. అక్కడ మనీ కూడా మాకు ట్రాన్స్ఫర్ చేస్తే మేమే పే చేస్తాం షాప్స్లలో. అక్కడ అలవాటైంది బేరం ఆడడము, బేరం ఆడి తీసుకోవడం ఎలానో అని.